బల్కంపేట ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలు ఆలయ నిర్వాహకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ కళ్యాణం అంటేనే తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎల్లమ్మ కళ్యాణాన్ని వీక్షించి ఆమె దర్శనం చేసుకుంటారు. ఇందులో భాగంగా 4 వీల్ కార్స్ నిర్వాహకులు ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సందర్భంగా కమ్మటి విందును సుమారు 10,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అంటేనే ఒక పండుగ వాతావరణం నెలకొంటుందని, మరి అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు నగర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారని, మరి లక్షలాది మంది భక్తులకు బల్కంపేట పురవీధుల్లో అనేక మంది నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని, అలాగే ప్రతి సంవత్సరం మేము కూడా 4 వీల్ కార్స్ ఆధ్వర్యంలో అమ్మవారి ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మణి, మధుమోహన్, సురేష్, దుర్గారావు, కిషోర్, ప్రదీప్, గురుదత్త, జనార్దన్, సుధీర్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, విజు, వేణు, భాస్కర్, హరి, విజయ్, వినోద్, మీర్ఖాన్, గంటా శ్రీనివాస్, చిన్ని, అక్రమ్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలంగాణ ప్రజలకు అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. అలాగే మన తెలంగాణలో జరుగుతున్న ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్లో బోనాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. దీనిలో భాగంగా మన బల్కంపేట అమ్మవారి కళ్యాణం రోజు సందర్భంగా హైదరాబాద్లో ఉన్న మా కార్ డీలర్స్ కానీ మనకు కార్ డీలర్స్ అందరూ కలిసి అండ్ ఇక్కడ బల్కంపేట ప్రాంతంలో ప్రతి ఒక్క సంవత్సరం అలాగే ఒక 5 నుంచి 7 సంవత్సరాల నుంచి ఈ ప్రజలకు ఘనంగా అమ్మవారి కళ్యాణ జరుగుతున్న సందర్భంగా ఒక 8,000 నుంచి 10,000 మందికి అంగరంగ వైభవంగా మహా అన్నదాన కార్యక్రమం ఇక్కడ పెడతా ఉంటాం ఎవ్రీ ఇయర్. అలాగే ఈ ఇయర్ కూడా మా యొక్క కార్ డీలర్స్ ఆధ్వర్యంలో అలాగే 4 వీల్ కార్స్ మధు అన్న కానీ, మణి అన్న కానీ, దుర్గారావు అన్న కానీ చాలామంది పెద్దలు అందరు కార్ డీలర్ సహాయంతో ఇక్కడ అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం ఈసారి కూడా జరుగుతూ అండ్ ఈసారి కూడా అరౌండ్ ఒక 10,000 మందికి అన్నదానం జరుగుతూ ఉంది. ఈ ఏరియాలో ఎవరున్నా కూడా ఇక్కడ ఉన్న భక్తులు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.